వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీచక్ర మేరువుల దేవి ఆశ్రమంలో పౌర్ణమి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలంలో గల 1001 శ్రీచక్ర మేరువుల దేవి ఆశ్రమంలో పౌర్ణమి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారుజామున పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన పిదప మహాహారతినిచ్చి వచ్చిన భక్తులతో 1001 శ్రీచక్ర మేరువుల వద్దనే నవార్చన కుంకుమార్చన చేయించారు. శ్రీచక్రం వద్ద భక్తులు కూర్చుని కుంకుమార్చన చేశారు. అనంతరం పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు లలితా పారాయణం, గురుపాదాస్తక పఠనం భక్తులు పఠించడంతో ఈ అభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో విరజిల్లింది. మన రాష్ట్రం, మన దేశం సుభిక్షత కోసం ఈ రోజు అభిషేకం చేస్తూ అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు వేపాడ చిరంజీవిరావుని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా గ్రామ పంచాయతీ సీతానగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు పట్టభద్రులను కలిసి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంతబొమ్మాళి మండల మాజీ ఎంపీపీ కర్రి విష్ణుమూర్తి, నాగిరెడ్డి, నాగేష్, పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో వైభవంగా డోలోత్సవం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో డోలోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 6:30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ముందుగా శ్రీ ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరువీధి మహోత్సవం నిర్వహించి అనంతరం చిన్న తోటలో స్వామివారికి విశేష అర్చనలు, బర్గుండతో, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 11:30 గంటల సమయంలో తిరిగి ఉత్సవ మూర్తులను వేద మంత్రాలు, మంగళధ్వనుల మధ్య ఆలయంలోకి తీసుకుని వచ్చి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారని, మరియు ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ కె వెంకటేశ్వరరావు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి పాల్గొన్నారని ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడ మండలం వాండ్రంగి పంచాయతీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.
హెచ్చర్ల నియోజకవర్గం జీసిగూడెం మండలం వాండ్రంగి పంచాయతీలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచార కరపత్రాలను హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అందజేశారు. సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ వాండ్రంగి పంచాయతీలో 71 మంది పట్టభద్రుల ఓటర్ల లిస్టులో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన సీతంరాజు సుధాకర్ పోటీ చేయనున్నారు. 13/3/2023న జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్ కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను గొర్లె కిరణ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో జీసిగూడెం మండల ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు పూరాడ వెంకటరమణ, జేసీఎస్ మండల ఇన్ఛార్జు డోల వెంకటరమణ, సిగడాం పీఎస్సీఎస్ చైర్మన్ ఎన్నేని ప్రకాష్, నాయకులు ఈసర్ల గోవిందరావు, వాండ్రంగి పంచాయతీ సర్పంచ్ సాకేట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లభ నారాయణ స్వామి వారి తీర్థయాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. మందస మండలం రట్టి గ్రామంలో శ్రీ వల్లభ నారాయణ స్వామి వారి తీర్థయాత్రలో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. శ్రీ వల్లభ నారాయణ స్వామి వారి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డొక్కరి దానయ్య, జడ్పీటీసీ సవర చంద్రమ్మ, వైస్ ఎంపీపీ ఆదినారాయణ, సర్పంచ్ మామిడి సింహాద్రి, గ్రామ పెద్దలు పూజారి సీతారాం, కొల్లి మోహన్ రావు, మామిడి భాగీరథి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ శ్రేణులతో కొత్తకోట ఇన్ఛార్జ్ బండారు సత్యానంద్ ముఖ్య సమావేశం నిర్వహించారు. శ్రీ 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 త్రినాథమూర్తుల స్వామిని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దర్శించుకున్నారు. సారంకోట మండలం వడ్డినలస గ్రామంలో శ్రీ 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 త్రినాథమూర్తుల స్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి బగ్గు రమణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు మరియు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని విజయవాడ డిప్యూటీ కమిషనర్ రత్నరాజు దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయం విజయవాడ డిప్యూటీ కమిషనర్ రత్నరాజు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వరరావు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి, అర్చకులు, సిబ్బంది, ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ పాల్గొన్నారు. ఫరీద్పేట పంచాయతీలో సీసీ రోడ్డు హెచ్చర్ల ఎంపీపీ చిరంజీవి ప్రారంభించారు. హెచ్చర్ల మండలం ఫరీద్పేట గ్రామం పంచాయతీ నందు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 2,60,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును హెచ్చర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదల వలస చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో ప్రజల కనీస అవసరాలు తీర్చడం గ్రామ పంచాయతీల విధి అని, ఆ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న స్థానిక నాయకులను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్తకోట పూర్ణచంద్రరావు, కాంట్రాక్టర్ సత్తారు గోపి, దీపాన వెంకట్రావు, మొదల వలస సతీష్, పైడి వాసు తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.